హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మేము ఈఎంఎఫ్ జూనియర్ అని మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక ఇండోర్ ప్లే గ్రౌండ్‌కి వచ్చామన్నమాట. ఇక్కడ ప్రైజెస్ వచ్చేసరికి వీకెండ్ అయితే $15 ఉంది. వీక్ డే అయితే $10 అలా ఉందన్నమాట. ఇది ఇంకా అన్లిమిటెడ్ అనమాట. ఓపెనింగ్ టైం నుంచి క్లోజింగ్ టైం దాకా మనం అన్లిమిటెడ్ వాడుకోవచ్చు ఇదంతా. మేము 5 years బ్యాక్ ఆస్ట్రేలియా పిఆర్ తీసుకొని బ్రిస్బేన్ సిటీలో సెటిల్ అయ్యాము. చాలామందికి బ్రిస్బేన్ అనే సిటీ ఉందని తెలియదు ఆస్ట్రేలియాలో. సిడ్నీ, మెల్బోర్న్ అంటే తెలుస్తుంది. సో ఇది సిడ్నీ నుంచి టువర్డ్స్ నార్త్ సైడ్కి కోస్టల్ డ్రైవ్లో 9 hours డ్రైవ్లో బ్రిస్బేన్ సిటీ ఉంటుంది అనమాట. బ్రిస్బేన్ ఒక డెవలపింగ్ సిటీ. 10 yearsలో ఇది సిడ్నీ, మెల్బోర్న్లో అయిపోతుందని అంచనా. ఈ ప్లే గ్రౌండ్కి వచ్చేస్తే ఓన్లీ 3 items ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏమో బాల్ పిట్, ఇంకోటి ఏమో జంపింగ్ క్యాసిల్. జంపింగ్లోనే ఇంకా చాలా ఆబ్జెక్ట్స్ అన్నీ పెట్టాడు. ఈ 2 కాకుండా ట్రాంపలిన్, ఈ 3 ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇక్కడ వీళ్ళు మా పిల్లలంతా ఒక 2 hours గట్టిగా ఆడారు. తర్వాత ఇంకా వాళ్ళకి బోర్ కొట్టేసింది, ఎందుకంటే ఎక్కువ ఐటమ్స్ లేవు కాబట్టి. ఇదిగోండి, ఇది చూసారా మీరు? ఈ పార్టీ బుకింగ్స్కి 2 rooms ఇచ్చారన్నమాట. ఒకటేమో పార్టీ కండక్ట్ చేసుకోవడానికి, ఇంకోటేమో ఏమైనా వాళ్ళ చేత గేమ్స్ ఆడిపించడానికి అనమాట. అలా 2 ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇది ఒక స్లైడ్. ఇంకోటి ఈ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ సేమ్ జంపింగ్ కాజల్ మీదే దాని మీద ఆడుతున్నారు అనమాట ఆ పిల్లలు. ఇంకోండి ఆడి ఇంకా అలసిపోయారు. సో ఇంకా లాస్ట్లో ఇంకా బాల్ పిట్ దగ్గరికి వెళ్ళారు అనమాట. బాల్ పిట్ దగ్గర కూడా కాసేపు బాగా ఆడారు. ఫ్రెండ్స్, ఈరోజు సండే కొంచెం గ్రాసరీ షాపింగ్ అని వచ్చాము బయటికి. సో లెట్స్ డూ ద షాపింగ్. ఇదిగోండి, షాపింగ్కి వచ్చే ముందు మాకు ఏదో ఒకటి తినడం అలవాటు అయిపోయింది నాకు, తన్యకి. సో ఇప్పుడు మేము ఒక సూషీ రెస్టారెంట్కి వచ్చాము. అక్కడ మీకు రొటేటింగ్ స్లైడ్ మీద మెనూ అంతా వస్తూ ఉంటుంది అనమాట. మనం అవన్నీ పిక్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, మేము పిక్ చేసుకుని ఓపెన్ చేసుకుని చూసుకుంటున్నాము బాగుందా బాగాలేదా అని. సో ఫస్ట్ ఏదో ఓన్లీ అవకాడో సూషీ ట్రై చేసాము. ఇంకేమైనా ఫ్లేవర్ ఉంటే బాగుండని చెప్పేసి ఇంక ఇదిగోండి అవకాడో చికెన్ సూషీ ఉంది, అదొకటి పిక్ చేసామన్నమాట. ఇప్పుడు ఇదిగోండి, ఇది రొటేటింగ్ బెల్ట్ అనమాట. మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్లో చూస్తాం కదా బ్యాగేజ్కి కన్వేయర్ బెల్ట్, సేమ్ అదే టైప్ ఉంది. ఇదిగోండి, ఇది సెలెక్ట్ చేసింది తాన్య. మధ్యలో ఏదో మైనీస్ సాస్ ఏదో పెట్టాడు దీనికి. మీకు ఈ సూషీ చూసుకుంటే లోపల ఉంది యాక్చువల్ ఏమంటారు దాన్ని, సీవీడ్ లోపల పెట్టారనమాట ర్యాప్. చుట్టూ ఏమో స్టిక్కీ రైస్ ఉందన్నమాట. మనం మామూలు రైస్ వాడితే ఇలా స్టిక్కీగా అవ్వదండి, సూషీ చేయలేము. సో దీనికి స్పెషల్ రైస్ అనమాట ఇది, దాంతో చేస్తారు. ఇదిగోండి, దీంతోపాటు నేను ఒక డెజర్ట్ కింద ఏదో మోమో ఉంది. ఈ లోపల మీకు ఐస్ క్రీమ్ పెట్టాడు అనమాట. సో మోమో లోపల డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ పెట్టాడు అనమాట. సో ఒకటి మోచీ ఐస్ క్రీమ్, చాక్లెట్ మోచీ ఐస్ క్రీమ్ అండ్ చికెన్ అవకాడో, ఈ 2 ఆర్డర్ చేసామన్నమాట. ఇదిగోండి అరౌండ్ $10.7 అయింది. ఇదిగోండి, తానే ఫస్ట్ టైం చాప్స్టిక్తో ట్రై చేస్తుంది. చాలాసేపు ట్రై చేసింది, ఇంకా వదిలి స్మాల్ స్పూన్తో తిట్టదు అనమాట. తర్వాత బాగుంది, మోమో ట్రై చేస్తుంటే చాలా బాగుంది. సేమ్ మనం మామూలుగా ఇవన్నీ వినాయక చవితి అప్పుడు చేసుకుంటాం కదా తాలూకులని, ఇవన్నీ సేమ్ ఆ టేస్ట్ ఉంది. అవుటర్ లేయర్ మాత్రం, లోపల ఇంకా ఐస్ క్రీమ్ కదా, మీకు తెలిసిన ఫ్లేవరే కదా, స్ట్రాబెర్రీ కానీ చాక్లెట్ అవి రెగ్యులర్ ఫ్లేవర్స్ పెట్టేశాడు లోపల. బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. ఎందుకండి ఫైనల్గా ప్రాక్టీస్ చేసి ఎంతో కొంచెం బెటర్మెంట్ వచ్చింది చాప్స్టిక్స్ హ్యాండిల్ చేయడంలో తనకి.
ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట తనకి. ఎందుకంటే మోమో కూడా ట్రై చేసాము. సో బాగున్నాయి ఇవన్నీ. ఇదిగోండి ఫ్రెండ్స్, గ్రాసరీ షాపింగ్ అంతా మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు మేము బ్యాక్ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఫుల్ చికెన్ గ్రిల్ చేద్దామని డిసైడ్ అయ్యాము ఇంట్లో. సో దానికోసం ఓవెన్ ప్రీ హీట్ చేస్తాము, గ్రిల్ ఆప్షన్ పెట్టి 180 డిగ్రీ సెంటీగ్రేడ్ పెట్టి. ఇది ప్రీ హీటింగ్ అయ్యేలోపు మేము చికెన్ మ్యారినేట్ చేస్తాము, హోల్ చికెన్. దానికి జస్ట్ చార్స్ చేసేసి చికెన్ మొత్తము దానికి ఇదిగోండి ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పత్తర్కా పూల్ అండ్ గరం మసాలా ఇవన్నీ యూజ్ చేసేసుకొని ఫస్ట్ చికెన్ ఇలా మ్యారినేట్ చేసేసామన్నమాట. అన్నీ కలిపేసి అందులో కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా వేసాము, కొంచెం కమ్మదనం రావడానికి. సో ఇదిగోండి, ఇప్పుడు ఓవెన్ ప్రీ హీట్ అయిపోయింది. సో మా ఫుల్ చికెన్ మ్యారినేట్ చేసింది పెట్టేసాం అన్నమాట లోపల. ఇదిగోండి, పైన ఫిలమెంట్స్ రెడ్గా అయినాయి. ఇదిగోండి, ఇదిలాగా ఒక 2 hours పెట్టేస్తున్నాం అనమాట. మధ్యలో ఒకసారి 1 hour అయిన తర్వాత తీసి మళ్ళీ తిప్పాము. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది అనమాట గ్రిల్ చికెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని లాగి పెట్టి కొట్టండి.